మెలకువగలిగి ప్రార్థించండి అని దేవుడు ఎందుకు అన్నాడంటే, నేను ఏ క్షణాన నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు గనుక మెలకువ ఉండి ప్రార్థన చేయమంటుండే యేసు ప్రభు. రేపటి గురించి నువ్వు ఆలోచించకు. కొంతమంది అంటారు, రేపు నేను మారుతా, రేపు నేను బాప్టిజం తీసుకుంటా, రేపు దేవుని భక్తిలో ఉంటా, రేపు చర్చికి పోతా అని మాట్లాడతారు. మరి యేసు ప్రభు ఈ రోజే రాకడొస్తే రేపు లేవుగా నువ్వు. ఈ రోజు ఉన్న మనిషివి నువ్వు రేపు ఉండవు కదా. రేపు ఏమైతుందో నీకు తెలియదు కదా. రేపు టైం ఇంకా రాలే కదా. మరి ఈ రోజే నువ్వు ఉన్నావు కదా. ఈ క్షణమే పశ్చాత్తాపడి ఈ రోజే మారి ఈ రోజే భక్తిగా జీవిస్తే దేవుడు రాకడ వస్తే నువ్వు ఎత్తపడతావు కదా. అందుకే యేసు ప్రభు అంటుండు, రేపటి గురించి చింతించకూడదు, ఈ రోజు గురించి ఆలోచించి. భక్తిలో ఎంతున్నావు, ఈ రోజు పశ్చాత్తాపడి మారు. ఈరోజు నువ్వు భక్తిగా ఉండాలని కోరుకో. ఈరోజు దేశయ్య కాడికి వచ్చి పశ్చాత్తాపడినది దేవుడు వింటాడు. పాపల కొరకే ఆయన వచ్చిండు. ఈ క్షణమే నువ్వు మారుతా అని చెప్పి దేవుని యొద్ద పశ్చాత్తాపడి మోకరించి ప్రార్థన చేస్తే నీ పశ్చాత్తాప నీ ప్రార్థన ఆయన అంగీకరించి నువ్వు రాకడలో ఎత్తపడతావు. దేవుడు మిమ్మల్ని అందరినీ